ఎస్ఎస్సిజిడి 2025 నోటిఫికేషన్ సంబంధించి కీ పేపర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దయచేసి కీ పేపర్ చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ మార్క్స్ ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో మళ్ళీ దాంతోపాటు మళ్ళీ స్టేట్ వైజ్ కూడా పంపించండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే చాలామంది అడగడం జరిగింది ఏంటంటే, అన్న మాకు 50 మార్క్స్ వచ్చినాయి, 60 మార్క్స్ వచ్చినాయి, 70 మార్క్స్ వచ్చినాయి, 80 వచ్చినాయి. సో మాకు ఛాన్స్ ఉంటా లేదా, ఫిజికల్కి వచ్చే హాల్ టికెట్ వచ్చే ఛాన్స్ ఉందా, మాకు మెరిట్లో వస్తారా రాదా అని చెప్పి చాలామంది అడిగారు. అయితే నేను చెప్పేది ఒకటే అండి. సో ఎంత మెరిట్ వస్తుందని చెప్పేసి ఎవరు ఇప్పుడు క్లారిటీ చెప్పలేరండి. ఎందుకంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, అది లీస్ట్ ఇంకా రాలేదండి. సో అది వచ్చిన తర్వాతనే ఏమైనా చేయగలుగుతాం కట్ ఆఫ్ సంబంధించి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే మినిమం క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఫిజికల్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చింది అనుకో, అప్పుడు ఇమీడియట్లీ అప్పుడే స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఫెయిల్ అయిపోతావు ఈవెంట్లో. అందుకే ఇప్పటి నుంచి ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మనకేం నష్టం లేదు. ఈ నోటిఫికేషన్లో ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వాటికి ఉపయోగపడుతుంది. అంతే.